రంజిత్ రెడ్డి లేటెస్ట్ కమెంట్స్కి సంబంధించిన మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి రాకేష్ ప్రస్తుతం మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. రాకేష్, రంజిత్ మాటలను బట్టి పార్టీ శ్రేణులు ఏమని రియాక్ట్ అవుతున్నాయి, ఏమని అర్థం చేసుకోవాలి? అంటే ఓవరాల్గా పార్టీ పూర్తి స్థాయిలో పార్లమెంట్ ఎలక్షన్ పైన దృష్టి పెట్టిందని చెప్పొచ్చు. కేటీఆర్ ప్రతిరోజు తెలంగాణ భవన్లో అవైలబుల్గా ఉంటున్నారు. ప్రతిరోజు ఒక పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, పోటీ చేసి ఓడిపోయినటువంటి ఎవరైతే ఇన్ఛార్జీలు ఉంటారో వాళ్ళు, ముఖ్య నేతలు, వీళ్ళందరితో ఎమ్మెల్సీలు ఉంటాయి, ఎమ్మెల్సీలు అందరితో కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈరోజు మొదలైంది చేవేల నుంచి. చేవేలలో 1,09,000 మెజారిటీ మొన్నటి ఎన్నికల్లో మొత్తం కలిపి ఓవరాల్గా అన్ని నియోజకవర్గాల్లో కలిపి వచ్చింది. సో అంతే మెజారిటీకి మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చేలాగా పనిచేయాలి. పార్లమెంట్ ఎన్నికల్లో అంతకు మించి మెజారిటీ రావాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి 17 పార్లమెంటు సీట్లలో ఎంఐఎం, హైదరాబాద్ సంబంధించినప్పుడు ఎంఐఎం సీట్ ఒకటి వదిలేస్తే మిగతా 16 చోట్ల చాలా సీరియస్గా ఫైట్ చేయాలి. బీజేపీ నుంచి గట్టి పోటీ ఉంటుంది. ఓవైపు కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి త్రిముఖ పోటీ ఉంటుంది. ఆ త్రిముఖ పోటీలో మనం బయటపడడం అనేది ఈజీగా ఉంటుంది. వ్యూహాత్మకంగా ముందుకెళ్ళాలి. ఎందుకంటే 6 గ్యారంటీస్ అంటూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 6 గ్యారంటీల్లో ఇప్పటివరకు ఒక గ్యారంటీ కూడా తీర్చలేకపోయింది. ఉమెన్ ఫ్రీ బస్ కాకుండా మిగతా వేట్ జోల్కి వెళ్ళేటువంటి అవకాశం లేదు. బడ్జెట్ కూడా సహకరించే పరిస్థితుల్లో కాంగ్రెస్కి లేదు. కాబట్టి వీటిని పట్టుకొని ప్రజల్లోకి వెళ్దాం. 400 పైచిలకు హామీలు రకరకాల బహిరంగ సభలపైన లేకపోతే మేనిఫెస్టో రూపంలో 6 గ్యారంటీస్ రూపంలో ఇచ్చింది. కాబట్టి వాటన్నిటిపైన నిలదీస్తూ కాంగ్రెస్ని అటాక్ చేస్తూ ప్రజల్ని తమ వైపు తిప్పుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇక బీజేపీకి సంబంధించి ఇప్పటికే 2 సార్లు అధికారంలో ఉంది. వాళ్ళకు కూడా కామన్గానే ప్రజా వ్యతిరేకత కొంత ఉంటుంది. ఓడిపోయినటువంటి సింపతి మన మీద ఉంటుంది. ఇంతకుముందు సంక్షేమ పథకాలు చాలా చేశాం, రైతు బంధు లాంటి ప్రతి సీజన్లో తప్పకుండా టెన్షన్గా వేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈసారి రైతు బంధు రాలేదు. వీటన్నిటిని, ఈ అంశాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్తే కనుక సానుకూలంగా ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా ఇప్పుడున్నటువంటి క్యాండిడేట్లో కొంతమందిని మార్చే అవకాశం కూడా ఉంది. ఆ నియోజకవర్గంలో, ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు, పార్టీ నియోజకవర్గ, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీల అభిప్రాయాలు తీసుకొని ఎవరైతే క్యాండిడేట్గా బాగుంటుంది, కొన్ని చోట్ల ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా రంగంలోకి దింపాలి. ఇప్పటి నుంచి ఇటు కాంగ్రెస్ కొంత బిజీగా ఉంది, అధికారం చేపట్టింది కాబట్టి పథకాల అమలు, వివిధ పనుల్లో బిజీగా ఉంది. ఇటు బీజేపీ కూడా ఇంకా ఎలక్షన్కి సంబంధించినటువంటి స్ట్రాటజీ మొదలుపెట్టలేదు. మనం పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్దాం. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి వచ్చే నెలలో నోటిఫికేషన్ వస్తుంది. అన్నిటికీ సిద్ధంగా ఉండి ప్రజల్లోకి వెళ్ళి పనిచేసే విధంగా మనం అవసరమైతే కొన్ని కమిటీలను కూడా ఏర్పాటు చేసుకుందాం, ఇన్ఛార్జీలు కూడా నియమించుకుందామంటూ కేటీఆర్ చెప్పారు. ఈరోజు చేవేలతో మొదలైంది రివ్యూ. ఆ తర్వాత వరుసగా ఎక్కడైతే ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ సీట్లు ఉన్నాయో ఆ నియోజకవర్గాలు, ఆ పార్లమెంట్ నియోజకవర్గాల్లో మొదటగా రివ్యూ ఉంటుంది. ఆ తర్వాత ప్రతిపక్ష పార్టీ, ఆ తర్వాత కాంగ్రెస్ కానీ బీజేపీ గెలిచినటువంటి ఎంపీ సీట్లు ఎక్కడ ఉంటే అక్కడ కూడా రివ్యూ ఉంటుంది. అన్నిటిపైన కేసీఆర్ కూడా కొంత ఆరోగ్యం మెరుగుపడ్డ తర్వాత తెలంగాణ భవన్లో ఆయన కూడా అవైలబుల్గా ఉంటామంటున్నారు. కాబట్టి అక్కడ అందరితో మరొక మీటింగ్ ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది. బీఆర్ఎస్ దూకుడుగానే పార్లమెంట్ ఎలక్షన్ పైన అందరికంటే ముందుగానే స్ట్రాటజీ మొదలుపెట్టిందని చెప్పొచ్చు.